ప్రేమ, ఆకర్షణ అనేది వీళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కలుగుతున్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సినిమా ఉన్నాం కదా, సినిమాలు చూసి చెడిపోయిందండి ఇది, సినిమాలు చూసి చెడిపోయాడండి వీడు, మొత్తం సినిమా వల్లే వీళ్ళు ఇలా చేశారు, సినిమాలలో చూసి చూసి వీళ్ళు ఇలా తయారయ్యారు, సినిమా వీళ్ళు బతుకు నాశనం అవడానికి కారణం సినిమా. అలాంటి భావన ఉన్న తల్లిదండ్రులకి నేను సవినయంగా మనవి చేస్తున్నాను, మీరు సినిమాలు చూడకండి, మీరు టీవీ సెట్లు కొనుక్కోకండి, కొన్న సినిమాలు అందులో పెట్టుకోకండి, కేబుల్ కనెక్షన్లు తీసుకోకండి, మీ పిల్లల్ని సినిమాలకు పంపించకండి, సెల్ ఫోన్లు కొనివ్వకండి, కొనిచ్చిన అందులో ఆ యాప్లన్నీ లాక్ చేసేసి ఆ యాప్లన్నీ పెట్టుకునే ఆండ్రాయిడ్ ఫోన్లు కాకుండా మామూలు ఆర్డినరీ ఫోన్లు కొనివ్వండి. ఎక్కడ ఏం జరిగినా సమాజం చెడిపోవడానికి కారణం సినిమా అంటున్నారు. తప్పండి. ఇప్పుడు కూడా వల్లే చాలా చాలా తప్పు మాటలు, అవి తప్పుడు స్టేట్మెంట్లు. ఐ డోంట్ యాక్సెప్ట్. నీలో ఉంటుంది విచక్షణ జ్ఞానము అనేది. సినిమాలు ఏం చేశాయండి, అవి ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తారు. మావాడు అమాయకుడు అండి, సినిమాలు చూసి చెడిపోయాడు. చాలా తప్పు. అది ఎంటర్టైన్మెంట్, మూవీ ఈజ్ ఎంటర్టైన్మెంట్, కాలక్షేపం కోసము. ఎందుకంటే అదేదో సినిమాలో రావు గోపాలరావు చెప్పాడు, ఊరికే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఉండద్దా, అందుకే కళాపోసన అంటాడు. అలాగా ప్రతి మనిషి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కొంచెం టైం మెంటల్గా రిలాక్స్ అవ్వడానికి, కాలక్షేపానికి చక్కటి సినిమాలు. మరి బాహుబలి లాంటి గొప్ప సినిమా మన దేశానికే వన్నె తెచ్చింది, తెలుగు భారతానికే, తెలుగు రాష్ట్రానికి, అసలు తెలుగు చలనచిత్ర సీమకి ఎంత గొప్ప పేరు, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన సినిమా. ఇలా సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, అది కేవలము మానవుడికి కాలక్షేపం కోసము. మీకు వాళ్ళు కొన్ని వందల మంది రేయింబవళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాలని అక్కడే గడుపుతున్నారు. 30 ఏళ్ళు 50 ఏళ్ళుగా వాళ్ళకి పగలు రాత్రి ఉండవు, దివారాత్రాలు ఉండవు, ఫ్యామిలీని పట్టించుకునే వ్యవధి ఉండదు. ఆ సినిమా రంగానికే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి వాళ్ళు కష్టపడి ఎండనక వాననక పగలనక రేయనక కొండలు గుట్టలు నదులు సముద్రాలు ఏవీ లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి భయంకరమైన ఫైట్స్ చేస్తారు. హీరోలు అయితే వాళ్ళు ఇంకా ఎంత డేంజరస్ అండి. హీరోయిన్లుగా యాక్ట్ చేసేవాళ్ళు ఈ సినిమాలో ఒకడు ముట్టుకుంటాడు నొక్కుతాడు, ఇంకో సినిమాలో ఇంకోళ్ళు కౌగులించుకుంటారు, ఓ సినిమాలో తల్లి వేషం, ఓ సినిమాలో చెల్లి వేషం, ఓ సినిమాలో ప్రియురాలు, ఓ సినిమాలో ఇంకో హీరోకి భార్య వేషము, ప్రియురాలు వేషము, ఇలా రకరకాల పాత్రలు పోషిస్తూ వాళ్ళ జీవితాల్ని ఆ కళారంగానికి అంకితం చేసినందుకు నేను ఒక పెద్ద సెల్యూట్ చేస్తున్నాను. ఆ సినిమా రంగాన్ని మీరు కేవలము ఎంటర్టైన్మెంట్గానే స్వీకరించండి, అంతేగాని అందులో ఏదైనా మంచి ఉంటే ఫాలో అవ్వండి. అందులో చెడుని ఎందుకు చూపిస్తారండి? అలా చెయ్యొద్దు అని చెప్పడానికి. నువ్వు చెడును పట్టుకొని మనం కూడా ఇలా రాబరీ చేసేద్దాం, అలా రేపు చేసేద్దాం, ఇలా మర్డర్ చేద్దాం, అలా ఫైట్ చేద్దాం అంటే అది నీ బుద్ధి సరైనది కాదు. సినిమా తప్పు కాదండి, సినిమా తప్పు ఎంత మాత్రం కాదు. ఎందుకంటే మనిషి చెడిపోవాలంటే ఇవాళ చాలా ఉన్నాయి వాడి చేతుల్లో, కానీ అవన్నీ కాకుండా వీళ్ళే ఫోన్లు కొనిస్తారు, వీళ్ళే రకరకాల గేములు. ఇవాళ గేములు ఏంటంటే తలలు నరుక్కుంటూ వెళ్తే ఎన్ని తలలు నరికితే అంత విన్ను వీడు, అలాంటి గేములు ఆడతారు. అవన్నీ చూసి వీడు ఒక సైకోలా తయారవుతాడు. చివరికి వీడు సైకోలా అయిన తర్వాత వీడు సినిమాలు చూసి నా కొడుకు సైకో అయిపోయాడు. అసలు పెద్ద పెద్ద సైకోలు ఎవరు అంటే ఒక రకంగా చెప్పకూడదు, నన్ను తిట్టుకున్నా సరే చెప్తాను, నేను నన్ను తిట్టండి, నో ప్రాబ్లం. కానీ బాల్య అవస్థ నుంచి తల్లిదండ్రులే తొలి గురువులు కాబట్టి మీ పిల్లల్ని మీరు చక్కగా తీర్చిదిద్దుకోండి, బ్రహ్మాండంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మలచండి. ఎందుకండి ప్రపంచం మీద పడి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు, వాళ్ళ వల్ల ఇలా అయింది వీళ్ళ వల్ల ఇలా అయింది అంటారు. మీ వల్ల ఏమవుతుందో అది చేసుకోండి. ముందు మీ కుటుంబాన్ని మీరు కావలసినట్టుగా డిజైన్ చేసి చక్కగా మీ కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని తీర్చిదిద్దుకోండి. ఎవ్వరు అడ్డుపడరు ఆపరు, అది మీ స్వేచ్ఛ, మీ హక్కు.